చెప్పాను. లోకంకి నువ్వు ఏరుగా బతకాలని నేను చెప్పాను. నేను ఏర్పాటు చేసుకున్నది లోకంతో కలిసిపోయి జీవిస్తే నేను ఊరుకోను. నువ్వు ఏరుగా బతకాలి. లోకంలో నువ్వు ఏరుగా బతికినప్పుడే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఆయన ప్రేమిస్తే అనేకమైన ఇబ్బందుల నుంచి మనము తప్పించబడతాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వేరుగా జీవిస్తున్నామా? మనము దేవుని ప్రేమిస్తున్నామా? దేవుడు చెప్పినట్టు జీవిస్తున్నామా? దేవుడి బిడ్డ, సంగమా, తల్లి, తండ్రి, ఏ విధంగా మనం జీవిస్తున్నాం, ఏ విధంగా మనం బతుకుతున్నాం? దేవుడి మీద నీకు శ్రద్ధ ఉందా? దేవుడి మీద నీకు భయము, భక్తి ఉందా? ఏ విధంగా ఉన్నావు? నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు నీ పెపం ఎలాగుంది? నీ ప్రవర్తన ఎలాగుంది? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడట. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా? నువ్వు ఆయన చెప్పినట్టుగా వింటున్నావా? ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు నా కొరకు పరలోక రాజ్యానికి నువ్వు అడుగు పెట్టాలంటే నువ్వు నన్ను ప్రేమించాలి. నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి. నువ్వు లోకంలో జీవిస్తూ నా మందిరానికి వస్తే నువ్వు అటువాడివే కానీ ఇటువాడువు కాదని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు లోకానికి వేరేగా ఉన్నావా? నువ్వు దేవుడి కొరకు ఏం చేస్తున్నావు? దేవుడి కొరకు నీ త్యాగం ఏం చేస్తున్నావు? దేవుని ఏ విధంగా నువ్వు ప్రేమిస్తున్నావు? ఏ విధంగా ఆయన నువ్వు మహిమపరుస్తున్నావు? ఏ విధంగా నువ్వు ఘనపరుస్తున్నావు? నువ్వు వచ్చి దేవుడి మందిరంలో ప్రార్థన చేసుకొని ప్రార్థన చేస్తానంటే సరిపోద్దే? మదర్ తెరెసా అన్నది ప్రార్థన చేయడం కానీ కాదు, కానీ ప్రార్థన చేసే పెదవుల కంట సహాయం చేస్తే చేతులు మిన్న అన్నది మదర్ తెరెసా. హల్లెలూయా. ప్రార్థన ఎంత ముఖ్యమో, ప్రార్థన ఎంత ముఖ్యమంటే ఊపిరిని అంటది. అలాగే సహాయం చేయడం కూడా అంతే బాధ్యత నువ్వు తీసుకోవాలి. దేవుడి మందిరానికి దైవజనులు చెప్పినప్పుడు, నాతో దైవ సేవకురాలు చెప్పినప్పుడు నీ ప్రవర్తన వెలగొంది, నీ భక్తి వెలగొంది. నువ్వు దేవుడి కొరకు ఏం చేస్తున్నావు? నువ్వేం చేయాలని ఆలోచిస్తున్నావు? అసలు నువ్వు దేవుడి కొరకు ఏ విధంగా నువ్వు ఊహించుకుంటున్నావు? ఏ విధంగా నువ్వు అనుకుంటున్నావు? నువ్వు చేస్తున్న భక్తికి సరైందేనా? చాలామంది నశించిపోతున్నారు. అందుకయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తున్నా అంటున్నాడు, తప్పించేదేనని అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమిస్తున్నామా? లోకాన్ని ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమిస్తున్నామా? ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమిస్తున్నామా? కుటుంబాన్ని ప్రేమిస్తున్నామా? ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వు? ఈ విధంగా ఉన్నామంటే అసలు ఏంటి కారణం? ఈ విధంగా నువ్వు బతికమంటే ఆ విధంగా కారణం ఏంటి? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎంతగో. దేవుడు ఎంతగో నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రాణం పెట్టిగా ప్రేమించాడు. 2024 సంవత్సరాల కిందట గొల్గొతా కొండపై నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు నువ్వేం త్యాగం చేసుకుంటున్నావు? ఏం త్యాగం చేసుకుంటున్నావు? నింట దినాన భాగోపురంలో కారు యాక్సిడెంట్ జరిగి 4 మృతి చెందారు. మరి ఈరోజు నువ్వు బతుకున్నావు. దేవుడికి నువ్వేం సమర్పించుకుంటున్నావు? దేవుడికి నువ్వు ఏ విధంగా